అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఇవన్నీ చూసి నిజంగా జూలో ఇవన్నీ ఉన్నాయనుకుంటున్నారేమో! ఎక్స్‌పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ చూపిస్తానిక్కడ. ఇది 2025 వ్లాగ్ అనమాట. ఫస్ట్ మనం జూలోకి ఎంటర్ కాంగానే టికెట్ తీసుకుంటాం గదా! అది మనకి ఆన్‌లైన్ పేమెంట్ అయితే తొందరగా అయిపోతుంది. ఇక్కడ ఒక స్కానర్ ఉంటుంది. మళ్ళీ లైన్‌లో నించోవాలి అనంటే చాలా చాలా లేట్ అవుతుందనమాట. సో, మీరు ఆన్‌లైన్ పేమెంట్ చేసుకొని లోపలికి ఎంటర్ అవ్వండి. మీరు ఆన్‌లైన్‌లో పే చేసిన తర్వాత అది ఇక్కడ చూపిస్తే వాళ్ళు లోపలికి పంపిస్తారు. సో, యాజ్ యూజువల్ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ జూ లోగో మాత్రం అస్సలు అంటే మారలేదనమాట. అప్పుడెలా ఉందో ఇప్పటికి అలాగే ఉంది. కానీ యానిమల్స్ ఉంటాయా నిజంగా? అసలు వర్తేనా జూకి రావడం? మరి జూ కాకుండా పిల్లలకి ది మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఏమైనా ఉందా? ఇవన్నీ డిస్కస్ చేద్దాం. నేను 1 ఇయర్ బ్యాకే జూకొచ్చాను మా ఫ్రెండ్స్‌తో. అప్పుడే నాకు చుక్కలు కనిపించాయసలు. అంటే ఏం లేవు. లిటరల్‌గా నడిచి నడిచి కాళ్ళు నొప్పులేసాయి. స్నేక్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. వాటి మూవ్‌మెంట్స్ అవన్నీ చూడ్డము. కనీసం అవైనా చూద్దామని వెళ్తే అక్కడ గూడా నాకు నిరాశే మిగిలింది. బట్ ఎందుకు మళ్ళీ పిల్లల్ని తీసుకొనొచ్చారు ఇంత ఎండకి అని అనుకోవచ్చు మీరు. అంటే చూపించాలి గదా! వాళ్ళకి గూడా ఒకసారి వెళ్తేనే ఎక్స్‌పీరియన్స్ అవుతారు. అసలు ఏమున్నాయి, ఏం లేవు అని జెప్పేసి. మా వారు ఎప్పుడో చిన్నప్పుడు వెళ్లారంట. మా వారుండి "అరే! జూలో చాలా ఉంటాయి. అది మన హైదరాబాద్‌లో అదొక్కటే గదా! ఎందుకుండవు? మెయింటైన్ జేస్తారు" అని అన్నారు. బట్ వాళ్ళకి గూడా తెలియాలి గదా! ఎక్స్‌పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ ఏంటి అనేది అని అందుకే తీసుకొచ్చాననమాట. సో, ఎలాగో వచ్చాను. మీకు గూడా తెలిస్తే కనీసం దీనికి బెటర్ ప్లేస్ ఏదైనా వెతుక్కుంటారు. పిల్లలని తీసుకొచ్చి టైమ్ వేస్ట్ చెయ్యరు అని జెప్పేసి ఈ వ్లాగ్ జేస్తున్నాను. ఫస్ట్ వెళ్ళగానే పిల్లలుంటారు గాబట్టి ట్రైన్ బుక్ జేసుకున్నాము. పిల్లలు ఉన్నా లేకపోయినా ట్రైనే బుక్ జేసుకోండి. ఎందుకంటే మీకు మినిమమ్ ఐడియా వస్తుంది. ఎక్కడ స్టాప్ జేయాలి? ఎక్కడ చూడాలి? అసలేమున్నాయి? ఏం లేవనేది అసలు మీరు కామ్‌గా కూర్చొని చూడొచ్చనమాట. సో, ఇప్పుడు చూడండి అసలు ఏమైనా మీకు కనిపిస్తే నాకొకసారి జెప్పండి. కింద కమెంట్ జేయండి. ట్రైన్‌లో అందరూ ఎదురు చూస్తున్నారనమాట. ఇక్కడ ఈ బోర్డ్ ఉంది గదా! ఇక్కడ ఈ బోర్డ్ ఉంది గదా! ఆ బోర్డ్‌లోకి సంబంధించినవి ఏవైనా సరే డొమెస్టిక్ ఆర్ వైల్డ్ యానిమల్స్ ఏదైనా బర్డ్స్ అయినా సరే ఏమైనా కనిపిస్తాయేమో అని చూస్తూ ఉన్నారు. చూసి చూసి లాస్ట్‌కి వాళ్ళు ఫోన్స్ తీసుకొని ఏదో లైక్ అంటే చాట్ చేసుకోవడమో, లేకపోతే టైమ్ పాస్ చేయడమో చేశారనమాట. చాలా మెంబర్స్ నేను చూస్తూ ఉన్నాను ట్రైన్‌లో గూడా అందరిని. ఇంకా మిగతా వాళ్ళు అలాగే చూస్తూ ఉన్నారు. వచ్చినందుకు ఏమైనా కనిపిస్తాయేమో అని జెప్పేసి. ఇక్కడ వైట్ టైగర్ ఉంటుంది అని విన్నాను. బట్ ఎంత చూసినా అది కనిపించలేదు. ఇప్పుడే గాదు నేను లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు గూడా అది కనిపించలేదు. సో, జస్ట్ అలా నేను పాజ్ చేసి చూపిస్తున్నాననమాట. బట్ మీరు పీక్ సమ్మర్‌లో వస్తే గనక వైట్ టైగర్ కనిపించే ఛాన్స్ ఉంది. ఎందుకనంటే అవి ఇప్పుడు గుహలో ఉంటాయి గదా! అవి అంటే మంచిగా వెచ్చగా పడుకుంటాయి. పీక్ సమ్మర్‌లో వాడికి ఉడకపోతా ఉంటది గాబట్టి వాళ్ళు అవి బయటికొచ్చి కొంచెం రిలాక్స్ అవుతాయనమాట. సో, మీరు జూకి రావాలి అనుకుంటే అట్‌లీస్ట్ ఈ వైట్ టైగర్‌ని చూడాలనుకుంటే పీక్ సమ్మర్‌లో రండి. ఏమైనా కొన్ని యానిమల్స్ కనిపించడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకనంటే వాటికి స్నానాలు చేపించడం అండ్ వాటికి వాటర్ పెట్టడం, అవి వచ్చి వాటర్‌లో ఆడుకోవడం వల్ల మీకు ఏమైనా కనిపిస్తే కనిపిస్తుండొచ్చు. కనిపిస్తాయి 100% ఏదో కొన్ని కొన్ని. ఇక్కడ కొన్ని జింకలు కనిపించాయన్నమాట. అందుకే పాజ్ చేసి చూపిస్తున్నాను. అట్‌లీస్ట్ కనిపించిన దగ్గరైనా పాజ్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను చూడండి. అండ్ ఇక్కడ కొన్ని కొన్ని క్రొకోడైల్స్ కానీ, లేకపోతే కొన్ని బోట్స్ పెట్టారు. వాటికి సంబంధించినవి ఏమన్నా ఉండొచ్చు అని చెప్పేసి. అవి కూడా మేమెంత అంటే ఇది ట్రైన్‌లోనే కాదు మేము బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి కదా! బగ్గీ అంటారు. వాటిలో కూడా మేము తిరిగి చూసాము. లెఫ్ట్ అండ్ రైట్ 2 సైడ్‌లు చూసాము. సో, మాకైతే అసలు మోస్ట్‌లీ ఎలిఫెంట్స్ అండ్ జింకలు ఇంకా ఒక్క జిరాఫీ కనిపించింది. అది కూడా బొమ్మే కనిపించింది. మరి అది ఎందుకు బొమ్మను పెట్టారో మాకు తెలీదు. అంటే ఇంకా ఇంతే అండి. మోస్ట్‌లీ కనిపించినాయంటే ఇంతే ఇక్కడ. ఇక్కడ ఒక ఎలిఫెంట్ ఉంది. అండ్ ఇది మాత్రమే కాదు ఇంకా లాస్ట్‌లో కూడా మీరు ఒక 2, 3 ఎలిఫెంట్స్‌ని చూడగలుగుతారు. అట్‌లీస్ట్ జూలో అవి మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకు ఇంత పెద్ద జూలో మెయింటైన్ చేయట్లేరో అర్థం కావట్లేదు. మన హైదరాబాద్‌లో ఉన్నది ఇదొక్కటే కదా! దీంట్లో కూడా మెయింటైన్ చేయకపోతే ఎట్లా చెప్పండి? కాకపోతే మీరు పిల్లల్ని బాగా ఎంజాయ్ చేపించాలి, బాగా టైమ్ పాస్ చేపించాలి అని అనుకుంటే జూ కాకుండా డేసీ డేల్ ఫార్మ్ పార్క్ అని ఒకటుంది. అందులో మనం ఏంటంటే అసలు నంబర్ ఆఫ్ వెరైటీస్ బర్డ్స్
ఉంటాయి అండ్ యానిమల్స్ ఉంటాయి డొమెస్టిక్‌గా. అండ్ వైల్డ్ యానిమల్స్ అయితే అసలు నిజంగా 3D ఇమేజెస్ ఉంటాయన్నమాట. అంటే నిజంగా ముట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. ఒక్కసారి అక్కడికి విజిట్ చేయండి. ఎందుకనంటే ఇక్కడ ఏం లేవు. వచ్చి టైమ్ పాస్ చేసి ఎలాగో వచ్చాం కాబట్టి తిరుగుతాం. తిరిగిన తర్వాత టైం అంతా అయిపోతుంది. తర్వాత ఏం చూసిన ఫీలింగ్ ఉండదనమాట. సో, అట్‌లీస్ట్ మీరు డేసిడేల్ ఫార్మ్ పార్క్‌కెళ్తే ఏ బర్డ్స్‌నైనా మనం ముట్టుకొని టచ్ అండ్ ఫీల్ ఉంటుంది. అంటే ముట్టుకొని ఆడుకోవచ్చు. అండ్ వాటికి మనం ఫీడ్ చేయొచ్చు. అంటే చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అండ్ మనం కూడా చాలా ఎంజాయ్ చేస్తాం వాళ్ళతో పాటు. అండ్ చాలా రైడ్స్ ఉంటాయి. ప్రతీది మనం దగ్గరుండి చూడొచ్చు, ముట్టుకోవచ్చు, వాటికి ఫీడ్ చేయొచ్చు. చాలా చాలా టైమ్ పాస్ అవుతుందండి. అంటే దీనికి ఆల్టర్‌నేట్ ఆప్షన్ చెప్తున్నాను. ఆల్టర్‌నేట్ కాదు బెస్ట్ ఆప్షన్ అది. ఒక్కసారి నేను వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూడండి. ఇది అది కంపేర్ చేసుకోండి. మోస్ట్‌లీ మీరు అక్కడికెళ్ళడానికే ప్రిఫర్ చేస్తారు. అండ్ మేము బగ్గీలో గూడా వచ్చాము అని చెప్పాం గదా! ట్రైన్‌లో మాత్రం మాకేం కనిపించలేదు. బ్యాటరీ వెహికల్ తీసుకున్నాము బగ్గీలో. వచ్చినప్పుడు ఇక్కడ బర్డ్ సాంక్చురీ అని ఇక్కడ ఆపేసినారనమాట. సో, ఇక్కడ చూడ్డానికొచ్చాము. ఓకే అండి. అట్‌లీస్ట్ ఇవి మెయింటైన్ చేస్తున్నారు అనిపించింది జూలో. ఇవి మనము దూరం నుంచి మాత్రమే చూడగలుగుతాము. గ్లాస్‌లో ఉంటాయి గదా! కానీ మీరు డేసిడేల్ ఫార్మ్ పార్క్‌కెళ్తే వాటిని ముట్టుకోవచ్చు, ఫోటోస్ దిగొచ్చు, వాటికి ఫీడ్ చేయొచ్చు. చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. చాలా మంచిగా అనిపిస్తది. వెరైటీ వెరైటీ బర్డ్స్ ఉంటాయన్నమాట. నేనేం ప్రమోషన్ చేయట్లేదు. జస్ట్ చెప్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతుందని. అసలు జూలో ఉన్నవే బర్డ్స్ అన్నమాట. వాటి గ్లాసెస్ చూడండి ఎంత చెత్తగున్నాయో. వాటిని తుడవకపోవడం వల్ల, క్లీన్ చేయకపోవడం వల్ల అసలు కనిపించేవి కూడా ఏం కనిపించట్లేదు. ఉన్నవే ఇవి. వీటిని కూడా మెయింటైన్ చేయడానికి స్టాఫ్ లేరనుకుంటా నాకు తెలిసి. అసలు దేనికి ఇంత పెద్ద ప్లేస్ మెయింటైన్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అంటే డే బై డే ఇంకా వర్స్ట్ అవుతుందండి. మనం చిన్నప్పుడు ఉన్నది సగం యానిమల్స్ కూడా ఇప్పుడు లేవు. ఉన్నవి కూడా ఏదో వాటి సీజనల్ బట్టి అంటే అవి బయటికి వస్తుంటాయి. పీక్ సమ్మర్‌లో గానీ లేకపోతే ఇలా. మిగతా టైంలో జూకి వెళ్ళడం కూడా వేస్ట్ అసలు. బర్డ్స్‌ని చూడాలి అంటే జస్ట్ స్నేక్స్‌ని చూడాలి అనుకుంటే వెళ్ళొచ్చు. అండ్ టైమ్ పాస్ చేయాలంటే ఓకే. పర్లేదు. ఏదో చెట్టు కింద కూర్చొని టైమ్ పాస్ చేయడానికి మాత్రమే ఆ జూ పనికొస్తది. అంతకు మించి ఎంటర్‌టైన్‌మెంట్ వైస్‌గా అయితే ఏది బావుండదు జూ. అట్‌లీస్ట్ పిల్లలకి స్నేక్స్‌ని చూపిద్దామని వెళ్ళామనమాట. నాకు చాలా చాలా ఇష్టం స్నేక్స్‌ని అంటే చూడడం అంటే. వాటి మూవ్‌మెంట్స్ గానీ, లేకపోతే వాటి స్కిన్ అవన్నీ చూడడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తది. ఎందుకంటే మనం టీవీలో తప్ప అంత తరచుగా ఏం చూడం గదా స్నేక్స్‌ని. సో, అక్కడ దగ్గర నుంచి చూడొచ్చని వెళ్ళాము. ఎప్పుడు వెళ్ళినా అవెప్పుడు పడుకొనే ఉంటాయి. అవి చచ్చిపోయాయో, బతుకున్నాయో గూడా అర్థం గాదు నాకైతే. జస్ట్ వాటి ఊపిరిని మాత్రమే మనం చూడగలుగుతాము. అంటే అట్‌లీస్ట్ ఓకే. బతుకున్నాయి అని జెప్పేసి. అంతకు మించి మూవ్‌మెంట్స్ అనేవి ఏముండవు. ఒకటి కనిపించిందనుకుంటా కదులుతూ ఉండడం. చూడండి అండ్ సో, స్నేక్స్‌ని ఇక్కడ చూపించడం గూడా వేస్ట్ అనమాట. డేసిడేల్ ఫార్మ్ పార్క్‌లో స్నేక్స్ అయితే ఉండకపోవచ్చు. ఉన్నాయో లేదో గూడా తెలీదు. నేను మళ్ళీ ఇంటికెళ్ళే ముందు 4:30 ఆ టైంలో ఈవినింగ్ టైంలో నేను టైగర్ ఉన్న స్పాట్‌కి వచ్చాను. అట్‌లీస్ట్ మళ్ళీ కనిపిస్తుందేమో. మనకు మార్నింగ్ నుంచి కనిపించలేదు కదా! ఈవినింగ్ టైంలో బయటికొస్తుంది అని అన్నారు. అందుకే అక్కడ వెళ్ళి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాము. అయినా కూడా రాలేదు. సో, ఇంకా ఇంతే అండి ఈ వీడియోకి. మీరు చూసిన తర్వాత వెళ్ళాలా లేదా అనేది డిసైడ్ చేసుకోండి. చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బెటర్ ఆప్షన్స్ మీరు వెళ్ళాలనుకుంటే. ఒక్కసారి డేసిడేల్ ఫార్మ్ పార్క్‌ని విజిట్ చేయండి. నేను వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా యూజ్ అయిందనే అనుకుంటున్నాను ఈ వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.